హాయ్ అండి అందరికి. చాలా మంది డాండ్రఫ్‌తో కానీ, ఇంకా హెయిర్ ఫాల్‌తో కానీ చాలా సఫర్ అవుతుంటారు. అందులో నేను కూడా ఒకదాన్ని. అసలు ఫుల్ డాండ్రఫ్ అండి. సో, ఎన్నో ట్రై చేశాను. సో, ఫైనల్‌గా ఈ టిప్ అనేది నాకు వర్క్ అయింది. సో, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. హెల్ప్ అవుతుందని అందరికి. సో, నేను ఒక ఆయిల్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్‌ని ప్రిపేర్ చేయడం అంటే మొత్తం ఇంగ్రీడియెంట్స్ అన్నీ అందులో వేసేసి హై ఫ్లేమ్‌లో గాని లేదంటే ఇష్టం వచ్చినట్టు దాన్ని ప్రిపేర్ చేస్తే కూడా అది వర్క్ అవ్వదండి. ఎంత ఫ్లేమ్‌లో పెట్టాలి, ఏంటి, ఎంతసేపు మరిగించాలి, క్వాంటిటీ ఎంత తీసుకోవాలి, ప్రతీదీ కూడా ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. అది నేను పర్సనల్‌గా తెలుసుకున్నాననమాట. ఒకసారి హై ఫ్లేమ్‌లో చేశాను. దానివల్ల హెయిర్ ఫాల్ అయ్యింది. అంటే ఇది కాదు వేరే టిప్. సో, ఈ ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మొత్తం సిమ్‌లోనే పెట్టాలండి. అసలు మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు. సో, నేను కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాతకి మనం తీసుకున్న మెంతుల్ని ఇందులో వేసుకోవాలి. నేనైతే చాలా యూజ్ చేశానండి. యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూజ్ చేశాను. అసలు నో యూజ్. ఎన్నో 200, 300 పెట్టి తీసుకున్నాను. అసలు ఎంతకి సెట్ అవ్వలేదు. డాండ్రఫ్ అయితే అసలు మొత్తం ఇట్లా పడిపోయేదనమాట. వైట్ ఫ్లేక్స్ అంతా పడిపోయేది మొహం మీద. దానివల్ల పింపుల్స్ కూడా అయ్యేటివి. కలబంద ట్రై చేశాను. ఇంకా లెమన్ కూడా ట్రై చేశాను. లెమన్ పెట్టడం వల్ల హెయిర్ ఫాల్ అయింది. కానీ డైరెక్ట్‌గా లెమన్ అప్లై చేయలేదు. కొంచెం కర్డ్‌లో మిక్స్ చేసుకొని పెట్టుకున్నా. రిజల్ట్ ఉండే కానీ హెయిర్ ఫాల్ అయితే బానే అయ్యింది. సో, అందుకని అది స్టాప్ చేశాను. మెంతులు వేసిన ఒక 5 మినిట్స్‌కి మనం ఆనియన్స్ వేసుకోవాలి. బాగా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో. అన్నీ 5 మినిట్స్‌కి వేసేస్తే సరిపోతుంది. మనం తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా జస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాతకి కరివేపాకు కానీ, మెంతులు, ఇంకా ఆనియన్స్ నేను ఈ 3 యూజ్ చేస్తున్నాను. ఈ 3 వాటితోనే నాకు ఫుల్ హెల్ప్ అయిందనమాట. ఇప్పుడు ఆనియన్స్ వేసిన ఒక 5 మినిట్స్‌కి నేను కరివేపాకు వేస్తున్నాను. ఒకసారి ఆయిల్ చూడండి మొత్తం నురగ ఎట్లా వస్తుందో. కరివేపాకు వేసుకున్న తర్వాతకి మొత్తం ఇప్పుడు మంచిగా మిక్స్ చేసి మంచిగా కలుపుతూ ఉండండి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీడియం ఫ్లేమ్‌లో కూడా పెట్టొద్దు అసలు మంటని. అవి వేగట్లేవు కదా! ఇంకా కలర్ అలాగే ఉంది. తొందరగా అవ్వాలి అన్న థాట్ అస్సలు ఉండొద్దు. సిమ్‌లోనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. అప్పుడే మనకి ఈ ఇంగ్రీడియెంట్స్‌లో ఉన్న మొత్తం పోషకాలన్నీ ఆయిల్‌లోకి వెళ్తాయి. అందుకని ఫ్లేమ్‌ని మాత్రం సిమ్‌లోనే పెట్టాలి. ఈ వైట్ నురగ ఉంది కదండీ! ఈ వైట్ నురగ పోయేంత వరకి మనం ఆయిల్‌లో వీటిని వేయిస్తూ ఉండాలి. లాస్ట్‌కి ఈ ఆనియన్స్ కానీ, కరివేపాకు కానీ, మెంతులు కానీ మొత్తం బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేస్తాయండి. సో, మనకి నురుగ కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుందనమాట. చూడండి మీకు చూస్తే డిఫరెన్స్ తెలుస్తుంది. ఫస్ట్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది. సో, ఇలా మంచిగా ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకోవాలనమాట. ఇలా ఫైనల్‌గా నురగ మొత్తం పోయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాతకి ఆ పైన ఉన్న మొత్తం కరివేపాకు, మెంతులు, ఇంకా ఆనియన్స్‌ని పైన ఎంత వీలైతే అంత సెపరేట్ చేసేసేయండి. తర్వాతకి మనం జాలీలో వడపోసుకుంటే సరిపోతుంది. సో, ఫస్ట్ పైనివన్నీ తీసేసి దాని తర్వాతకి మేము వడపోసామనమాట. ఈ ఆయిల్‌ని మీరు పెట్టుకొని డే అంతా ఉండొచ్చు. లేదంటే హెడ్ బాత్ చేసే ముందు ఒక 1 అవర్ ముందు పెట్టుకొని హెడ్ బాత్ చేసినా కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి డెఫినెట్‌గా. ఇది నాకు పర్సనల్‌గా వర్క్ అయ్యింది. అందుకే నేను మీకు చెప్తున్నాను. మీరు నార్మల్‌గా కోకోనట్ ఆయిల్ కానీ, ఇంకా వేరే ఆయిల్స్ ఎలా అప్లై చేసుకుంటారో సేమ్ దీన్ని కూడా అలాగే అప్లై చేసుకోండి. వీక్లీ ట్వైస్ కానీ, వన్స్ కానీ లేదా థ్రైస్ కానీ అది మీ ఇష్టం. మీరు ఎలా పెట్టుకుంటారో సేమ్ అట్లాగే పెట్టేసుకోవాలి. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ వాష్‌లోనే డిఫరెన్స్ తెలుస్తుంది అసలు. నాకైతే ఫుల్ డాండ్రఫ్ ఉండే. ఫస్ట్ వాష్‌లోనే మొత్తం అసలు పోయిందనమాట. సో, మీరు కూడా ట్రై చేసి ఈ టిప్ అనేది వర్క్ అయిందా లేదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి.